ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కస్టమర్ పేరొచ్చేసి హైమద్. సో, ఈయన వెహికల్ యొక్క ప్రాబ్లమ్ ఏందట అంటే, రన్నింగ్‌లో వెహికల్ జర్కింగ్ ప్రాబ్లమ్ ఇస్తుందట. అండ్ ఆ వెహికల్ వచ్చేసి మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ వెహికల్. సో, నాకు డీజిల్ ట్యాంక్ ఫ్లూట్ మీద డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. నేను డీజిల్ ట్యాంక్ ఫ్లూట్‌ని బయటికి తీసి చూస్తే నా అనుమానమే నిజమైంది. చూసిర్రు గదా! ఈ డీజిల్ ట్యాంక్ ఫ్లూట్‌లో ఆ హోల్‌లో ఎంత కచరా, ఎంత డస్ట్ అనేది జామ్ అయిపోయిందో. సో, ఇలా జామ్ అయిపోయి డస్ట్, కచరా సో, డీజిల్ వెళ్ళడాన్ని ఆపేస్తది. సో, అలా ఆపడం వల్ల వెహికల్ జర్కింగ్ ప్రాబ్లమ్ అనేది ఇస్తది. సో, ఇది ఈ వెహికల్ యొక్క ప్రాబ్లమ్. ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావడానికి నేను కింద ఫ్లూట్‌కున్న కప్ అయితే బయటికి తీయడం అయితే జరిగింది. అందులో మీరు చూసుకోవచ్చు. ఈ కార్నర్‌లో గూడా డస్ట్ అనేది బాగా ఉండిపోయింది. సో, మెయిన్‌గా అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు నేను వేలుతోటి బయటికైతే తీస్తున్నా డస్ట్‌ని చూసిర్రు గదా! సో, ఇంత డస్ట్ జామ్ అయిన తర్వాత వెహికల్ ఎందుకు జర్కింగ్ ప్రాబ్లమ్ అయ్యేది? ఖచ్చితంగా జర్కింగ్ ప్రాబ్లమ్ అయితే ఇస్తది. సో, కస్టమర్ ఈ ఫ్లూట్‌ని తీసుకెళ్ళి సో, వాష్ చేసి అయితే తీసుకొచ్చిర్రు. డీజిల్ ట్యాంక్ ఫ్లూట్‌ని అయితే మంచిగా క్లీన్ అయిపోయింది. సో, ఉంటాం మంచిది.